హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పులిగిల్ల ముత్తాయికోట మీద పక్కన. ఇప్పుడు చెప్పబోయేది ఒక వాస్తవ చిత్రం. మగదిక్కు లేని కుటుంబం అనే పాట మనం అప్పుడప్పుడు వింటుంటాం. మగదిక్కు లేని కుటుంబం అని ఏ కుటుంబాన్ని అంటారు? భర్త చనిపోయి భార్య మాత్రమే ఉండి ఆ కుటుంబంలో 2 ఆడపిల్లలు మాత్రమే ఉంటే, మగపిల్లలు లేకపోతే ఆ కుటుంబాన్ని మగదిక్కు లేని కుటుంబం అంటారు. వాళ్ళే కాకుండా తండ్రి ఉండి కూడా ఆడపిల్లలు మాత్రమే ఉంటే ఆ తండ్రి తాగుబోతాయి, ఏ పని చేయకుండా సోమరి అయి ఆ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకపోతే అలాంటి కుటుంబాన్ని కూడా ఇంచుమించు అలానే అంటారు. ఇంకొక రకం కుటుంబం, ఇది మగదిక్కులేని కుటుంబం కాకపోయినప్పటికీ, అందరూ మంచివారే అయినప్పటికీ కడు పేద పరిస్థితిలో ఉంటే 2 ఆడపిల్లలే ఉంటే ఆ కుటుంబం కూడా, అలాంటి కుటుంబం కూడా. ఈ 3 రకాల కుటుంబాలు ఎన్ని కష్టాలు చూస్తాయో, ఎన్ని బాధలు చూస్తాయో మనందరికీ తెలుసు. అలాంటి కుటుంబాల్లో ఉన్న ఆడపిల్లలకి మంచి భర్తలు దొరికితే, మంచి అబ్బాయిలు దొరికితే, ఏ లోటు లేకుండా చూసుకునేవారు దొరికితే, వాళ్ళు అప్పటి వరకు కష్టపడ్డ కష్టాలు మర్చిపోయేలా చేసే అటువంటి అబ్బాయిలు దొరికితే ఖచ్చితంగా ఆ కుటుంబాలకు అది తిరుగులేని అదృష్టం అని చెప్పచ్చు. అది దేవుడు ఇచ్చిన వరం అని చెప్పచ్చు.